సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఎంత దూరమైన వెళ్తాం. ఇది సాక్షాత్తు రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో చెప్తున్న మాట. దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కావచ్చు, జయశంకర్ గారు కావచ్చు, అందరిది ఒకటే మాట. పాకిస్తాన్కి భయపడే ప్రసక్తి లేదు. ఆపరేషన్ సింధూర్ అని జస్ట్ తాత్కాలిక మాత్రమే అని చెప్పి అంటున్నారంటే, దీనికోసం ఎక్కడ రాజీ పడమని చెప్పి అని చెప్తున్నారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు లేని విధంగా అమిత్ షా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడు. దేశ రక్షణ మనకు ముఖ్యం అని చెప్పి చెప్పగలిగారు. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కూడా చాలా చక్కగా అటు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశాలు ఆపరేషన్ సింధూర్లో ఏదో జరిగిపోయింది, మాకు తెలియలేదనే పరిస్థితి నుంచి మేము ఎక్కడ ట్రంప్ మాట మేము వినలేదు, మేము మా రూల్ ప్రకారం మేము వెళ్ళాం, ఎక్కడ పౌరులు ఇబ్బంది కలగకుండా 7 స్థావరాల్లో అంటే 22 నిమిషాల్లో పాకిస్తాన్ 7 ఉగ్రవాద స్థావరాలను లేపేశామంటే, 100 మంది అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని తొదమట్టించామంటే మా కమిట్మెంట్ను ఒకసారి చూడండి పార్లమెంట్ రాజ్నాథ్ సింగ్ చెప్పిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. అదేవిధంగా మన దాడుల్లో వాళ్ళు కాలబేరానికి పాకిస్తాన్ వచ్చారు తప్పితే అమెరికా చెప్తే మేము ఆగలేదని చెప్పారు. సింధు నది జలాలు ఆపేయటం, అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒంటరిని చేయగలిగాం. ఇక ఇదే ఎప్పుడు ఉంటుంది, మన జోలికి వస్తే పాకిస్తాన్ వదిలిపెట్టడం అనేది చాలా చక్కగా చెప్పారు. మన సైనికుల సత్తా పైన విపక్షాలు విమర్శించడం అది తగదు అని చెప్పి వాళ్ళ మనోధైర్యం దెబ్బతింటుందని చెప్పారు. ఈరోజు మనం నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ముగ్గురు కూడా కలిసి చేపట్టి ఆపరేషన్ సింధూర్తో విజయం సాధించాం. ప్రపంచం అంతా మన దేశం వైపు చూసేటట్టు చేయగలిగాం. 140 దేశాల మద్దతు కూడగొట్టుకుంటంలో సక్సెస్ అయ్యామని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన మాటలు విశేషంగా ఆకట్టుకుని, అదేవిధంగా లోక్సభలో ఆపరేషన్ సింధూర్తో పాటు ఇదే సమయంలో ఆపరేషన్ మహాదేవ్ అది కూడా సక్సెస్ అవ్వటం, ఈ యొక్క పహల్గాం దాడిలో సూత్రధారైన సులేమాన్ని ఎన్కౌంటర్లో లేపేయటం, ఇది మంచి అవతల ప్రతిపక్షాలకి ఒక రకంగా దాన్ని ఇబ్బందికరమైన పరిస్థితే. ఎందుకంటే మేము ఏం కమిట్మెంట్ చేస్తున్నాం, మేము ఎవరిని ఉపేక్షించం, దీంట్లో ఎవరైనా పాత్రదారులు ఉన్నా, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులున్నా, ఎన్ని సమస్యలున్నా తుదముట్టిస్తాం అనేది ముక్త కంఠంతో చెప్పగలిగారు. నేనేదో ట్రంప్ ఆయనేదో ప్రహల్గాలు పలికి నేనే ఆపాను యుద్ధాన్ని, నేను భయపెట్టాను, భారతదేశం పాకిస్తాన్ నా మీద నొగ్గింది అనుకుంటా, మేము ట్రంప్ మాట మేము వినలేదు. సామాన్య ప్రజలు ఇబ్బంది కలగకుండా వాళ్ళు కాళ్ళ బేరానికి పాకిస్తాన్ వచ్చారు తప్పితే, అందుకే ఈ యొక్క తాత్కాలికంగా ఆపరేషన్ సింధూర్ విరమించాం. కానీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. మా జోలికి వస్తే ఉగ్రవాదులు మొత్తాన్ని ఎక్కడున్నా తుదముట్టిస్తాం అనే రాజ్నాథ్ సింగ్ మాటలు కావచ్చు, అమిత్ షా మాటలు కావచ్చు, తర్వాత జయశంకర్ గారి మాటలు కావచ్చు, భారతదేశం పౌరులందరూ కూడా ఒక ఉత్సాహాన్ని రేపాయి. మేము ఉన్నామనే భరోసా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందనేది స్పష్టంగా మనకు కనపడుతుంది.